శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కలెక్టర్ టిఎస్ చేతన్ పర్యటించారు. పుట్టపర్తి, కొత్త చెరువు మండలాల్లోని గ్రామాల్లో మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అధిక యూరియా వాడకాన్ని తగ్గించాలని, ఎరువులు కోశాధికారుల సిఫారసు మేరకే వాడాలని సూచించారు. వరి పంటకు బదులుగా తక్కువ నీటితో అధిక లాభాలను ఇచ్చే పంటలను సాగు చేయాలని కలెక్టర్ రైతులకు సూచించారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు గ్రీన్ అంబాసిడర్ కార్మికులు ధర్నా నిర్వహించారు. 18 నుంచి 25 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వినతి పత్రం స్వీకరించి త్వరలోనే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలం కింట్రా, లంబర్తి, లగారాయి గ్రామాల్లో గిరిజనులు తమ గత 3 నెలలుగా అంతుచిక్కని వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులు ఎక్కువై జీవనోపాధికి ఇబ్బందిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ గున్యా లక్షణాలు గుర్తించామని వైద్యాధికారులు తెలిపారు. ప్రభుత్వ వైద్యులు మందులు అందించినప్పటికీ సమస్య పూర్తిగా తగ్గడం లేదని బాధితులు పేర్కొన్నారు. గ్రామాల్లో దోమలు అధికంగా ఉన్నా నివారణ చర్యలు తీసుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివరం మండలం రానేకల్లి వెళ్లే ప్రధాన రహదారిపై రాజులపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొబ్బరి డెక్కల లోతులో వెళ్తున్న హైచర్ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో కూలనాక గ్రామానికి చెందిన కొప్పశెట్టి గంగరాజు మోటార్ సైకిల్తో ఢీకొని తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గుంటూరు జిల్లా సంగటికుంటలో యువకుల దాడిలో 25 ఏళ్ల పెంట్యాల మణికంఠ మృతి చెందాడు. తలకు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రికి తరలించినప్పటికీ ఇంటికి చేరిన తర్వాత మృతి చెందిందని గుర్తించారు. కుటుంబ సభ్యులు దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గట్కేసర్ పరిధిలో ప్రేమ విషయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోర్వచన్మ గ్రామానికి చెందిన 20 ఏళ్ల బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని హితవర్షిని రైల్వే ట్రాక్ వద్ద ట్రైన్ కింద కూర్చొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రేమించిన వ్యక్తి 28 ఏళ్ల వినయ్ బాబు కూడా తనను వెతుక్కుంటుకోవడానికి వెళ్ళగా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల పరిశీలనలో వీరి ప్రేమలను పెద్దలు నిరాకరించడంతో ఈ దారుణం జరిగిందని గుర్తించారు. అన్నమయ్య జిల్లా ఊట్కూరు గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన జన సైనికుడు శ్రీనివాసరాజు కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు పంపిణీ చేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చెక్కును జనసేన పార్లమెంటు సమన్వయకర్త అత్తిరిగారి కృష్ణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అత్తిరిగారి దినేష్ అందజేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న జన సైనికులు పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాదాల సమయంలో పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో లెగసీ వర్ధ నిర్వాహక ప్లాంట్ను మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. శుభ్రత, కాలుష్య నియంత్రణ, ఆధునిక సాంకేతిక వినియోగం కోసం అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రజలు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పటాన్ చెరువు మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడోత్సవాలు ఘనంగా ముగిశాయి. శాసనసభ్యుడు గూడెం మైఫాల్ రెడ్డి పాఠశాల స్థాయి నుంచి క్రీడా ఆసక్తిని పెంపొందించాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు సహకారం ఇవ్వాలని సూచించారు. అండర్ 14, అండర్ 17 పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కొత్త ఆర్టీఓ మొదటిగా కృషి చేస్తామని తెలిపారు. రుద్రకోట ఆర్టీఓ కార్యాలయంలో వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ఫిట్నెస్ లేని వాహనాలను నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపరాదు, వాహన పత్రాలను సరైన చోట ఉంచుకోవాలని సూచించారు. బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీ నేతలు యూరియా కొరతపై అన్నదాత పోరుబాట పేరుతో ర్యాలీ నిర్వహించారు. ముక్కోణం పార్క్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు కొనసాగిన ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జ్ మేరుగ నాగార్జున, కరణం వెంకటేష్ పాల్గొన్నారు. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ ర్యాలీ సాగింది. యూరియా కొరతపై ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడికి వినతి పత్రం అందజేసి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కరణం వెంకటేష్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పరిశీలించారు. అసంపూర్ణంగా ఉన్న కాలేజీలను పీపీసీ పద్ధతిలో పూర్తి చేసి 2026-27 విద్యా సంవత్సరంలో తరగతులను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, అరకు మెడికల్ కాలేజీలను విడతగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కారెడు గ్రామంలో మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రైతు సదస్సు విజయవంతమైంది. రైతులు భూసేకరణ ఇండోసోల్ కంపెనీ కోసం కేటాయించిన 8,438 ఎకరాల సమస్యపై తమ అభ్యంతరాలను వినిపించారు. విజయ్ కుమార్ రైతుల ఐక్యతే బలమని, రైతుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ నిలబడతామని భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో 8వ తరగతి విద్యార్థి తండ్రి నిందలతో నాగవలి నది ఒక కొత్త బ్రిడ్జి నుంచి దూకాడు. దగ్గరలో వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని డ్రైవర్ తాకాడు. నదిలో విసరగా విద్యార్థి దాటిని పట్టుకొని ప్రాణాలతో కాపాడాడు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరి సహాయం అందించగా విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అన్నారం సరస్వతి బ్యారేజ్ వద్ద నాటుపడవ మునిగిపోయింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కూరు నుండి నాటుపడవ తీసుకురావడానికి వెళ్లిన మహారాష్ట్ర సిరంచోస్ తాలూకా మండలాపూర్కు చెందిన 2 మత్స్యకారులు గోదావరి ప్రవాహంలో ప్రమాదానికి గురయ్యారు. ఒక్కసారిగా మునిగిన పడవలో గడ్డం వెంకటేష్ మృతి చెందగా తునిరి కృష్ణస్వామి ఈత కొట్టి సురక్షితంగా బయటకు వచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కేశినేని శివనాథ్ చిన్ని గారి ధర్మపత్ని కేశినేని జానకి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తిరువూరు పట్టణంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపి తరువాత కొత్తగా ఏర్పాటు చేసిన తిరువూరు పట్టణ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులు, వివిధ హోదా నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో టీడీపీ నాయకులు ఆండ్రు అనిల్ తెలిపారు. యూరియా రైతులకు పూర్తిగా అందుబాటులో ఉందని, కొరత లేదని, వైసీపీ నాయకులు దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆయన చెప్పారు. 9,500 ఎకరాల్లో వరి పంటలో రైతులు యూరియాను 30% ఎక్కువగా వాడుతున్నారని, గత వైసీపీ పాలనలో 3 ఏళ్లలో 1,750 టన్నుల యూరియా వినియోగం ఉన్నా ప్రస్తుతం ఏడాదికి 1,600 టన్నుల వినియోగంలో ఉన్నాయి. దేవరపల్లి మండలంలోని 7 సొసైటీల్లో యూరియా అందుబాటులో ఉందని, డీసీఎంఎస్లో 21 టన్నులు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపారు. కార్యక్రమంలో ఆ 7 సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో అనుమతి లేని 40 పైగా వాటర్ ప్లాంట్లు ప్రజలపై దండించడం కొనసాగిస్తున్నాయి. యాజమానులు 20 లీటర్ల బాటిల్కు 25 రూపాయల రేట్లు పెట్టి నాణ్యతను కాపాడుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. వాటర్ టెస్టింగ్ ల్యాబ్ లేకపోవడంతో ఎక్కువ ప్లాంట్లు కేవలం 40% మాత్రమే ప్యూరిఫై చేసి మినరల్ వాటర్ అందిస్తున్నాయి. 40 ప్లాంట్లలో ఒక్కరు మాత్రమే సరిగా ప్యూరిఫై చేసి వాటర్ ఇస్తున్నారు. మిగతా వారంతా నార్మల్ ఫిల్టర్ వాడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరగనున్న అన్నదాత పోరు కార్యక్రమానికి బయలుదేరిన తిరువూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగంట్ల స్వామిదాస్ను పోలీసులు అడ్డుకున్నారు. స్వామిదాస్ మినహా పార్టీ నాయకుల వద్ద పర్మిషన్ లేకుండా వెళ్లలేరు అని పోలీసులు తెలిపారు. తిరువూరులో మొత్తం 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో వైసీపీ నేతలు రైతుల యూరియా సమస్యపై ఆందోళన చేపట్టి హోలీ క్రాస్ సర్కిల్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చిన యూరియా ప్రైవేట్ వ్యాపారస్తులకు ఎందుకు ఇచ్చారో, పంపిణీలో 200 కోట్ల స్కామ్ జరిగిన విషయాలను వివరిస్తూ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు కాలేదని, రైతులు నష్టపోతున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో యూరియా కొరతపై వైసీపీ ఆదేశాలతో నేడు జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. రాత్రి నుంచే జిల్లా వ్యాప్తంగా వారిని హౌస్ అరెస్టు చేశారు. కొన్ని చోట్ల సెక్షన్ 30 అమలు చేసి ర్యాలీలు, నిరసనలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో మంత్రి సత్యకుమార్ తెలిపారు. మద్యం కుంభకోణంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పాత్ర ఆరోపణలు ఉన్నాయి. వైద్య కళాశాలలు ప్రైవేట్ చేయడం నిజం కాదని, పీపీసీ మోడల్ మాత్రమే నిర్మాణాలు జరుగుతున్నట్లు, యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి మాత్రమే ఉంటాయని తెలిపారు. తురకపాలెల్లో వరుసగా మరణాల వెనుక కారణాలు హై లెవెల్ కమిటీ పరిశీలిస్తుందని పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెల్లుబోయిన వేణుగోపాల్ను పోలీసులు హౌస్ అరెస్టు చేసి అడ్డుకున్నారు. అయినప్పటికీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో సంఘటితంగా చేరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆర్టీఓ కార్యాలయం వద్ద వైసీపీ నేత నంబూరు శంకర్రావు రాష్ట్రంలో రైతుల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని, గత వైసీపీ ప్రభుత్వంలో యూరియా కొరతను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎరువుల కొరత లేకపోయినా రైతులు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, యూరియా పంపిణీలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రైతుల మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడానికి ప్రయత్నించి చిన్న ప్రమాదాన్ని తప్పించారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు ఆరోపిస్తూ శాంతియుత ర్యాలీకి హౌస్ అరెస్టు కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం వైసీపీ నేతలతో కలిసి వ్యవసాయ శాఖ ఏడీ అనితకు వినతి పత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో యువకులు గ్యాంగుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తొగరాత్రి గుర్రబండ గ్రామాలకు చెందిన గ్యాంగ్ సభ్యులు పరస్పరం విచక్షణ రహితంగా దాడి చేసి 4 గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరుబాటు కార్యక్రమం నిర్వహింపబడింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో రైతులు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. ఆయన కూటమి ప్రభుత్వంపై మండిపడి యూరియా బస్తాలను 270 రూపాయలకి ఇవ్వాల్సినప్పుడు ప్రైవేట్ మార్కెట్లో 700 రూపాయలకు అమ్ముతున్నారని అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పోరుబాటు కార్యక్రమం నిర్వహించబడింది. ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో వైసీపీ నేతలు దేవభక్తుని చక్రవర్తి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని రైతుల తరఫున వినతి పత్రం సమర్పించారు. యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం 2 నెలల క్రితం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ సమస్యల పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకోలేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల రైతులు ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కోసం భూముల సేకరణకు వ్యతిరేకంగా వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పూడూరు మండలంలోని 60 సర్వే నెంబర్లలోని 300 ఎకరాల సాగు భూములు ప్రాజెక్టు కారణంగా కోల్పోతారని, ఈ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పూడూరు ప్రజలకు లేదా రైతులకు లాభం లేకపోవడంతో ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఆర్ఆర్ఆర్కు మాకు వద్దు, మా భూములే మాకు కావాలి అనే నాణాలతో రైతులు అసహనాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు కార్యక్రమంలో పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో రైతులు యూరియా సమస్యలపై వినతి పత్రం సమర్పించి ఎరువుల సరఫరా, బ్లాక్ మార్కెట్ నియంత్రణ, పంట నష్టం పరిహారం వంటి సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని స్పందించమని డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విమర్శించారు. రైతులను దగా చేసేందుకు, యూరియా సంక్షోభం సృష్టించేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. రైతు సమస్యలపై చర్చించే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని వైకాపా ఎమ్మెల్యేలకు ఆయన సవాల్ విసిరారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చడంలో సీఎం చంద్రబాబును మించిన వారు లేరని, ఆయన హయాంలోనే కరువు సీమలో కియాకాలు పరిగెత్తాయని, ఆంధ్రనీవాలో నీళ్లు పారించారని ప్రశంసించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ మరోసారి వాయిదా పడింది. అఫిడవిట్ దాఖలు దర్యాప్తు సంస్థ సమయం కోరడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. హత్యకు సంబంధించిన తదుపరి దర్యాప్తు అవసరమా కాదా అని గతంలోనే అత్యున్నత న్యాయస్థానం సిబిఐకి ప్రశ్నించింది. దీంతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు తమకు సమయం కావాలని సిబిఐ కోరింది. సిబిఐ తరఫున అదనపు సొసైటీ జనరల్ ఎస్వి రాజు కోర్టులో హాజరయ్యారు. తదుపరి విచారణను జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం ఈ నెల 16కి వాయిదా వేసింది. అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో గంట మోగించి అరుదైన గౌరవం అందుకున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా చేసిన సేవలు, సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గాను ఈ అవకాశం లభించింది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది నటుడిగా ఆయన నిలిచారు. ఇటీవల ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు సంపాదించారు.
పురపాలక శాఖ మంత్రి నారాయణ నంద్యాల జిల్లా డోన్లో పర్యటించారు. గత ప్రభుత్వం పన్నుల వసూలు చేసిన చెత్త తరలింపును పట్టించుకోలేదని ఆరోపించారు. గత పాలనలో పేరుకుపోయిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను అక్టోబర్ 2లో రీసైకిల్ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం నిలిపివేసిన 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను తిరిగి ప్రారంభిస్తామని, చంద్రబాబు ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులను కడుతూనే సూపర్ 6 పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. మార్చిలోగా టిడ్కో గృహాలను పేదలకు అందిస్తామని, మున్సిపాలిటీల్లో వైకాపా ప్రభుత్వం చేసిన అసత్యమైనటువంటి వార్డుల విభజనను సరిచేస్తామని మంత్రి వివరించారు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ ఏర్పాట్లను మంత్రి పయ్యావుల కేశవ్ చెక్ చేశారు. జగన్ పాలన అరాచకానికి, విధ్వంసానికి నిదర్శనమని మండిపడ్డారు. చంద్రబాబు పాలన అభివృద్ధికి, సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుందన్నారు. రాయలసీమలో వైసీపీ పట్టు కోల్పోయిందని చెప్పారు. గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు, బాలకృష్ణ రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించారని గుర్తు చేశారు. ఈ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అవయవదానంలో జీవన్ దాన్ విభాగం ఈ ఏడాది నాటికి 200 అవయవ మార్పిడి చికిత్సలను పూర్తి చేసి కొత్త మైలురాయిని చేరుకుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇంకా 4 నెలలు మిగిలి ఉండగానే ఈ లక్ష్యాన్ని సాధించినందుకు జీవన్ దాన్ అధికారులు, దాతలు, వారి కుటుంబ సభ్యులు అభినందించారు. రాష్ట్రంలో 2015 నుంచి ఇప్పటి వరకు 371 మంది నుంచి 1095 అవయవాలను సేకరించి వాటిని ఇతరులకు అమర్చి వారి జీవనాలను నిలిపారని పేర్కొన్నారు. ప్రస్తుతం జీవన్ దాన్లో 4796 మంది అవయవాల కోసం నమోదు చేసుకున్నారని, దాతలు ముందుకు వస్తే మరిన్ని జీవితాల్లో వెలుగులు నింపవచ్చని మంత్రి వివరించారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘల్ రెండోసారి నియమితమయ్యారు. 1993 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సింఘాల్ గతంలో 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4 వరకు ఈవోగా పనిచేశారు. టీటీడీ ఈవోగా 2 సార్లు అవకాశం పొందిన మొదటి వ్యక్తి ఆయనే. గతంలో ఆయన హయాంలోనే శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు, సర్వదర్శన క్యూలైన్ల నిర్వహణలో సంస్కరణలు, రంగనాయకుల మండపం, పరాకామణిలో అడ్డంకులు తొలగించడం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం కేంద్ర సర్వీస్లో ఉన్న తిరిగి టీటీడీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. శాసనసభ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారైనా వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశాలకు రావాలి అని శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు సూచించారు. అందరూ ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లే వారికి మాట్లాడేందుకు సమయం ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచి సభలో ప్రమాణం చేసిన తర్వాత సమావేశాలకు రావాలన్నారు. రాకుండానే జీతాలు తీసుకునేందుకు మీరు మనసెలా అంగీకరించిందే అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయకూడదని హితవు పలికారు. అమరావతి కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు బేషరతుగా ఉంటుందని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధుల కోసం మద్దతు ఇస్తున్నారా అన్న ప్రశ్నకు సమాధానంగా తమ మద్దతు ఎలాంటి షరతులు లేకుండా రాజకీయంగా ఉంటుందని తెలిపారు. ప్రత్యేక సంస్కరణల కోసం కేంద్రం సహకారం తీసుకుంటున్నామని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల నిర్ణయాల ప్రభావం రాష్ట్రంపై పడకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఈ సవాలును అధిగమించడానికి సంస్కరణలను తీసుకొస్తున్నట్లు లోకేష్ తెలిపారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని నియమితులయ్యారు. నంబాల కేశవరావు మరణంతో ఖాళీ అయిన ఈ పదవిని ఆయన భర్తీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన తిరుపతి 1983లో పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడిగా, మిలిషియా ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆయనపై కోర్టు నజరానా ఉంది. 2010లోగా జరిగిన దంతేవాడ సెంట్రల్ రిజర్వ్ జనాల్లో దాడిలో ఆయన కీలక పాత్ర పోషించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎజెండాను తమ సంస్థ తరపున ముందుకు తీసుకెళ్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించారు. సామాజిక తెలంగాణ సాధన కోసం ఉన్నతమైన ఆశయాలతో ముందుకు సాగుతామని చెప్పారు. అందరినీ కలుపుకొని వెళ్తున్నామన్నారు. కాళోజీ ఐలమ్మ స్ఫూర్తితో జాగృతి కార్యకర్తలు అన్యాయాలను ఎదుర్కొని విజృంభించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అయితే ఆ పదవికి వన్నె తెస్తారని కవిత అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్కు తెలంగాణ జైల్లో శాఖ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని గవర్నర్
జిష్ణుదేవ్ వర్మ అన్నారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. ఈ మీట్ ఓ పోటీ కాదని క్రమశిక్షణ, విధి నిర్వహణలో అంకితాభావం పొందుపరచడానికి ఏర్పాటు చేసిన మంచి కార్యక్రమం అని తెలిపారు. జైలు సిబ్బంది తమ ప్రతిభను గుర్తుంచుకోవాలన్నారు. భద్రతా విధులు నిర్వహిస్తూ ఖైదీలతో మార్పు తీసుకురావాలని పేర్కొన్నారు. నూతన ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారన్నారు. ఈ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. పార్లమెంటు నూతన భవనంలోని F101 వసుధలో ప్రారంభమైన పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రారంభమైన వెంటనే పార్లమెంట్ హౌస్కు చేరుకున్న ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోదీ స్వదేశీ మేళాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రతి నియోజకవర్గంలో స్వదేశీ మేళాలు నిర్వహించి స్వదేశీ వస్తువులను వినియోగదాన్ని ప్రజలు ఉద్యమంగా మార్చాలన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అభివృద్ధి చెందిన భారత్ కోసం స్వయం సమృద్ధి సాధించాలని ఎంపీలు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో స్వదేశీ ఒక భాగంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా 60 కోట్ల మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో విచారణ కోసం ముంబై ఆర్థిక నేరాల విభాగం ఈఓడబ్ల్యూ అధికారులు రాజ్ కుంద్రాకు తాజాగా సమన్లు జారీ చేశారు. ఒక వ్యాపారవేత్తను మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సమన్లు జారీ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. కర్ణాటకలో సీఎం మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఆశ లేకపోతే జీవితమే లేదంటూ ముఖ్యమంత్రి పదవిపై డీకే తాజాగా చేసిన ఓ సదస్సులో పరోక్షంగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి చేపడతారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరంగా బదులిచ్చారు. దీనికి తాను జవాబు చెప్పను, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందని అన్నారు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఆశతోనే జీవించాలి, ఆశ లేకపోతే జీవితమే లేదు అంటూ చెప్పుకొచ్చారు. హిమాలయ దేశం నేపాల్లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ఈ తరుణంలో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దాంతో ఆ దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నివాసం నుంచి సురక్షితంగా వెళ్లిపోయేందుకు మిలిటరీ సహాయం కావాలని ఆయన అడిగినట్లు పేర్కొన్నారు. అయితే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఓలీకి ఆర్మీ చీఫ్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణను సైన్యం అదుపులోకి తీసుకువస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. ఓలీ రాజీనామా చేస్తే మిలిటరీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ తరుణంలోనే రాజీనామా ప్రకటన వెలువరించింది. థాయిలాండ్ మాజీ ప్రధాని దక్షిణ్ షినావర్తకు ఆ దేశ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో ఓ కేసులో విధించిన శిక్షను సరిగ్గా అనుభవించలేదనే కారణాలతో మరోసారి 7 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సెనేటర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ సూచించారు. ఆస్ట్రేలియాలో కొంతకాలంగా వలసదారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆస్ట్రేలియాలో పెరుగుతున్న జీవన వ్యయాలకు భారత వలసదారులను నిందిస్తూ సెంటర్ రైట్ లిబరల్ పార్టీకి చెందిన సెనేటర్ జసింటా ప్రిన్స్ విమర్శలు చేశారు. ఏదైనా వేడుక చేయాలంటే చాలామంది ముందుగా ఖర్చు గురించే ఆలోచిస్తుంటారు. అనుకున్న బడ్జెట్లో ఈవెంట్ పూర్తయితే ఫుల్ హ్యాపీ, అది తారుమారైతే ఖర్చు రెట్టింపు అయితే వృత్తిపరంగా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. ఓ సినిమాను నిర్దేశించిన వ్యయం కన్నా 1-2 కాదు, ఏకంగా 90 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టారని ఆయన తెలిపారు. కలెక్షన్ అంతంత మాత్రమే రావడంతో అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. తాను డ్రీమ్ ప్రాజెక్టు మిగిల్చిన చేదు జ్ఞాపకాలను బోనీ కపూర్